నమస్తే. ప్రస్తుతం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాము. హరీష్ రావు విచారణకైతే వెళ్లారు. కాళేశ్వరం సంబంధించిన కమిషన్ నోటీస్ ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఆ విచారణకైతే వెళ్లారు. మనతో ఈ విషయాలైతే మాట్లాడుకుందాం. తెలంగాణ ఉద్యమకారుడు దేవి ప్రసాద్ గారు అయితే ఉన్నారు. సార్, ఎలా చూస్తా ఉన్నారు? ఒక్క నోటీస్ కే ఆగమాగం బీఆర్ఎస్ అయితా ఉంది, అతలకుతలం అయితా ఉంది అన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈ రోజు విచారణ ఏ విధంగా ఉండబోతుంది ఏం చెప్తారు? విచారణ కాదు అది, అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొన్ని వివరణలు కమిషన్ అడిగినటువంటి విషయాలు చెప్పడానికి మా మంత్రి గారు హరీష్ రావు గారు వచ్చారు. హరీష్ రావు గారు వివరణలు ఇస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దుష్ప్రచారాన్ని ఎండగట్టడానికి ఇదివరకే మేము కాళేశ్వరం మీద అనేక సందర్భాల్లో పవర్ ప్రజెంటేషన్ పెట్టాము. శాసనసభలో మా కేసీఆర్ గారు పవర్ ప్రజెంటేషన్ పెడితే పారిపోయినటువంటి నాయకులు ఇలా దాని మీద విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మేము లేఖలు ఇస్తే మాకు ఒరిగేది ఏమీ లేదు, కానీ ఈ లేఖలు ఇవ్వడం వెనుకున్నటువంటి కుట్రను బహిర్గతం చేయడానికి, ప్రజలకు వివరించి చెప్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇలా మేడిగట్టను ఎండబెట్టి బంకచర్లకు నీటిని తరలించడానికి జరుగుతున్నటువంటి ఒక కుట్రను కూడా ఇలా ప్రజలకు మేము తీసుకుపోతా ఉన్నాం. మీరు మేడిగడ్డలో ఉన్నటువంటి 2 పిల్లలను రిపేర్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళిచ్చి మీరు ఎన్ని విచారణలైనా చేసుకోండి, ఎన్ని సిబిఐ కూడా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇలా తెలంగాణ రైతాంగానికి నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది ఇలా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తా ఉన్నది, తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉన్నది. మా కేసీఆర్ నాయకత్వంలో త్వరలోనే దీని మీద మేము ఒక రైతాంగ ఉద్యమాన్ని కూడా చేపట్టాలని చెప్పి మా పార్టీ ఆలోచిస్తా ఉన్నది. కానీ ఈ కమిషన్లు ఇవన్నీ కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి, మమ్మల్ని ఎంగేజ్ చేయడానికి, నిత్యం ఎంగేజ్ చేయడానికి. ఎందుకంటే మా దృష్టి అంతా కూడా రుణమాఫీ మీద, రైతు బంధు మీద, మహిళల పెన్షన్ల మీద, మూసీ మీద, హైడ్రా మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక చర్యలకి మరి రాజీ లేని పోరాటం చేయాలని మేము ఒకవైపు పయనిస్తా ఉంటే మా రూటును కొద్దిగా వయా తీసుకుపోతా ఉన్నది. ఈ కమిషన్ల చుట్టూ అటు చుట్టూ చేసి మమ్మల్ని ఎంగేజ్ చేసి ఏదో శునకానందం పొందామని ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉన్నది. ఆ శునకానందం మీరు పొందలేరు. డెఫినెట్ గా మేము 24 గంటలు, మీరు 16 గంటలు 18 గంటలు పనిచేస్తారు. మా నాయకులు 24 గంటలు ప్రజలు చూస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు ఇక్కడికి వస్తారు, మళ్ళీ రేపు పోతారు, బాధితుల పక్షాన్ని నిలబడి ఫైట్ చేస్తారు. కాబట్టి మమ్మల్ని డైవర్ట్ చేయడం ద్వారా ఇదేదో సమస్య పోతుందని మీరు అనుకుంటే పొరపాటు. ఇప్పటికైనా మేడిగడ్డను రిపేర్ చేయండి, ఇవ్వండి, ఎంక్వైరీలు చేసుకోండి, ఎవరైనా దోషులు ఉంటే అరెస్ట్ చేయండి, నిర్బంధించండి. అంతే తప్ప మీరు అనవసరంగా ఇవాళ మమ్మల్ని అందరినీ బదనాం చేసేటువంటి ప్రక్రియను పెడితే డెఫినెట్ గా మేము దానికి సమాధానం చెప్తాం. ఈటల రాజేందర్ గారు కేబినెట్ చర్చ తర్వాతనే మేము ఆమోదం తెలిపామని ఈటల రాజేందర్ గారు చెప్పారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు ఖండిస్తూ ఎక్కడ చేశారు, నేను ఒక కమిషన్ ముందుకి, కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళి నిజాలు బయట పెడతా అని తన వ్యాఖ్యలు చేస్తారు. ఎలా చేస్తారు? మీరు ఇంతకు ముందు అన్నారు కదా, ఒక కాగితం ఇస్తేనే మేము భయపడుతున్నామని. ఈటల రాజేందర్ నోటి నుంచి మాట వస్తే తుమ్మల నాగేశ్వరరావు అంత వనకెందుకు, వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు, అంత భయం ఎందుకు ఆయనకు లేక కూడా రాలేదు. ఈటలు ఏమన్నాడంటే, ఆ కమిటీలో 3 ఉన్నాం, మా సహచరుడు కూడా అందులో ఉన్నాడని ఒక మాట అన్నాడు. ఒక మాటకే అసలు రాత్రి అంతా నిద్ర లేనట్టుంది. నిద్ర లేక వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నా సంతకం లేదు అంటే ఏదో దొంగలు ఏమంటాం కదా, మనం భుజాలు తప్పుకున్నారని. కాబట్టి ఒక మంత్రిగా మీరు బాధ్యత వహించారు, సబ్ కమిటీలో ఉన్నారు, మీ సబ్ కమిటీలో నిర్ణయాలు జరిగినాయి అనేటువంటి విషయాన్ని రాజేంద్ర చెప్తే అంత ఉలుకు పలికేందుకు? మీరు పోండి, చీఫ్ సెక్రటరీకి చెప్పండి, అవసరమైతే ఆర్టీఏ కింద తీసుకోండి, దాని మీద మాట్లాడండి. ఒక మంత్రి కదా మీరు, ఒక బాధ్యత గల మంత్రి, మీరు పెద్దలంటే మాకు గౌరవం, తుమ్మల నాగేశ్వరరావు అంటే మాకు గౌరవం. ఆయన గురించి ఇట్లా మాట్లాడడం అనేటువంటిది మాకే మంచిగా అనిపిస్తలేదు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోండి. కాళేశ్వరం కింద ఇలా లక్షలాది రైతాంగం అంతా కూడా అయ్యో మాకు నీళ్లు రాలేదని మోసపడతా ఉన్నారు. నీళ్లు ఒకవేళ ఏదో ప్రకృతి కనికరించి కొద్ది వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతాంగంలో కొంత ఆవేదన, అంతగా ఉండాల్సినంత ఆవేదన లేదు. ఒకవేళ వర్షం తక్కువైపోతే డెఫినెట్ గా రైతుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటది. ఆ కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ఆపడం అనేటువంటిది ఎవ్వరికీ తరం కాదు. కాబట్టి ఇప్పటికైనా కాళేశ్వరం రిపేర్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఫైనల్ గా తెలంగాణ ప్రజల చెమటతో కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే అక్కడ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు వారలేదని కూడా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా చెప్తా ఉన్నారు. ఎలా వస్తా ఉన్నారు? 55,000 అని చెప్పి ఒక మంత్రి అన్నాడు, 95,000 అని ఒక మంత్రి చెప్తున్నాడు, ఒక్క ఎకరం లేదని 3 మంత్రులు చెప్తున్నారు. ఇటువంటి మాటలు ఎక్కడ వింటాం మనం? సహజంగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పోతే ఒక్కొక్కరు, ఎందుకంటే పాపం మతి స్థిమితం లేక ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మాటలు మాట్లాడతారు కాబట్టి వినడం అనేటువంటిది సహజం. కానీ బాధ్యత గల మంత్రులు మీరు 3 ఒకటి అనుకొని అరెకరం ఇచ్చినమా, పావెకరం ఇచ్చినమా, 2 ఎకరాలు ఇచ్చినమా, 1000 ఎకరాలు ఇచ్చినమా చెప్పండి. మీరు కూడా ఇట్లా మాట్లాడితే ఎట్లా? డెఫినెట్ గా ఇలా ఎంత రైతాంగానికి ఎన్ని నీళ్లు ఇచ్చినామో
మీరే స్వతహాగా ఒప్పుకున్నారు. మీ మీ బుక్లెట్లలోనే ఉన్నాయి, శాసనసభలోనే చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ డెఫినెట్ గా ఇటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నా మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. మేము రియంబర్స్మెంట్ చేసినాం. ఇవాళ మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రిజర్వాయర్లు కావచ్చు, భవిష్యత్ అవసరాలను దృష్టి పెట్టుకొని కట్టిండు కేసీఆర్ గారు. ఇలా 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఇప్పటి అవసరాల కోసం కాదు, భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ నగరంలో కానీ మిగతా ఇబ్బంది రాకుండా చేయాలని కట్టినటువంటి ప్రాజెక్టు మీద ఇటువంటి బురద చల్లడం అనేటువంటి దుర్మార్గం. ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్. ప్రభుత్వం మీరు ఏదైనా చిన్న పని ఉంటే అది చెయ్యండి, మెప్పు పొందండి, 3 ఏళ్ళు సజావుగా పరిపాలించండి అని మీకు అధికారం ఇస్తే నన్ను కోసుకొని తింటారా, నన్ను వండుకొని తింటారా అని ఒక దగ్గర అంటారు, ఇంకొక దగ్గర చెప్పులు ఎత్తుకపోయడం చూస్తుంటారు, నాకు ఎవరు రూపాయి ఇస్తాడు అంటారు, హైదరాబాద్ క్యాన్సర్ వచ్చిందని అంటాడు. ఏం మాటలు! మెడల పేగులు వేసుకొని తింటారు. నేను నల్లమల్లి నుంచి నడిచి వచ్చిన అంటారు. మేమందరం ఎక్కడి నడిచి వచ్చినాం? మేము నల్లమల్లి నుంచి వచ్చినాం. నల్లమల్లి నుంచి నడిచి వచ్చిన వాళ్ళమే, అన్ని అడుగుల నుంచి నడిచి వచ్చిన వాళ్ళమే. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాట్లాడు. ఒక గౌరవ ముఖ్యమంత్రివి, నిన్ను మేము గౌరవించే విధంగా మీ మాటలు ఉండాలి. మాకేం నీతో పాలి పంచాయతీ లేదు, మమ్మల్ని అధికారంలో లేమని మాకేం బాధ లేదు. మాకు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం తప్ప మాకు ఇంకోటి కాదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కొద్దిగా సోయి తెచ్చుకొని మాట్లాడండి, సోయి తెచ్చుకొని వివరించండి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించండి. జై కేసీఆర్. జై